ఐ ఛాలెంజ్ ఈ చీర నాకు నచ్చలేదు అనే వాళ్ళే ఉండరు. అంత బ్యూటిఫుల్‌గా టర్న్ అవుట్ అయింది. ఈ పికాక్స్ ఫస్ట్ టైమ్ వేసాము అండ్ చాలా 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 బాగా టర్న్ అవుట్ అయ్యాయి. బై ద వే ఇంకొక విషయం చెప్పనా, ఈ పికాక్స్‌ని ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్‌లోనే వేసాం. బొమ్మ గీసి అయితే వేయలేదు. అండ్ దీనికి బ్యాక్‌గ్రౌండ్ ఎలివేట్ అయింది చూడండి. ఎంత బాగుందో, మేము అసలు ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు. ఈ శారీ వేసేటప్పుడు మా కాన్సెప్ట్ ఏంటంటే వైట్ మీద వేస్తున్నాం కదా, ఈ పికాక్స్ చాలా కలర్‌ఫుల్‌గా, కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఎలివేట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ పికాక్స్ చుట్టూరా వేసే ఫ్లవర్స్ కానీ, దాని బ్యాక్‌గ్రౌండ్ గానీ ఇంకా కలర్‌ఫుల్‌గా ఉండాలి. అప్పుడే ఈ చీర ఇంత అందంగా కనబడాలి అని మేము అనుకుని స్టార్ట్ చేసినప్పుడు, ఫస్ట్ టైం పళ్ళు మీద పెద్ద పికాక్‌తో స్టార్ట్ చేసాం. మేము అనుకున్న మీద వస్తుందా రాదా అని మొత్తం పికాక్ ఫినిష్ అయ్యే వరకు మాకు చాలా టెన్షన్‌గానే ఉంది. అండ్ ఎప్పుడైతే పళ్ళు పికాక్ ఫినిష్ అయిపోయిందో మాకు కంప్లీట్‌గా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఒక కార్నర్‌కి పికాక్ వేసాము అండ్ దెన్ అప్పుడు బోర్డర్స్ 2 బోర్డర్స్‌ని స్టార్ట్ చేసామనమాట. ఈ బోర్డర్స్‌లో పికాక్స్ వేసినప్పుడు ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్కలాగా, అంటే ఒకటి హారిజాంటల్‌గా, ఒకటి నిలువుగా, ఒకటి 3 కొమ్మలు కలిపి ఉన్నట్టు, ఒకటి బెరడు మీద అలా వేసి బ్యాక్‌గ్రౌండ్ బ్రౌన్ కలర్ వేసాము. దీని మీద డాండిలియన్స్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే, ఇవి ఏ కలర్స్‌లో వేసినా ముద్దగా ఉంటాయి, చాలా అందంగా కనిపిస్తాయని. అండ్ ఇదే శారీని మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది జార్జెట్ మీద వేసాం. ఫ్లోయీ జార్జెట్ మీద. మీరు కావాలంటే వేరే వేరే శారీస్ మీద కూడా వేసుకోవచ్చు. లైక్ కోటా మీద, కోటా సిల్క్ మీద, పట్టు, టస్సర్, ప్యూర్ సిల్క్, మైసూర్ సిల్క్ దేని మీదైనా వేసుకోవచ్చు. బట్ కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి శారీని బట్టి. ఎందుకంటే దానికి వైట్ మీద అన్ని కలర్స్ సెట్ అయిపోతాయి. బట్ వేరే కలర్ మీద దానికి సెట్ అయ్యే కలర్స్ తీసుకోవాలి కాబట్టి. అండ్ మీరు ఈ శారీని పర్చేస్ చేయాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి.